కమిటీ వారికి కొంచెం ఛాన్స్ ఇవ్వాలా. ఏదంటే గ్రామీణ సభ్యులు మామూలు వాళ్ళు మొత్తం కోర్టుకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎదురు ఇబ్బంది లేనోళ్ళు మొత్తం వచ్చి కూర్చుంటే ఇక్కడ చాలా ఇబ్బంది కాదు. మొత్తం వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. లేనోళ్ళు దయచేసి పక్కా పోవాలా. గ్రామీణ సభ్యులు మాత్రమే. మహానంది కోర్టులో చరిత్ర ప్రసిద్ధించిన మహానంది కోర్టులో వేమవరం ఎదుగుతోటి 5 సంవత్సరాల విజయయాత్ర చేశాడు తిరుగు లేకుండా. 5 సంవత్సరాల పాటు వేమవరం ఎదుగుతూ మహానందిలో యాత్ర చేసినటువంటి ప్రముఖ సారథి ఆయన. అలాగే మన ప్రాంతంలో మదమంచిపాడు ఈ అందరికీ తెలుసు, పశు ప్రేమికులకి మదమంచిపాడు కోర్టులో వేరే వ్యవహారం చేశాడు. మదమంచిపాడు కోర్టులో ఆయనకి ఓటమి అనేది లేదు. విధ్వంసకర తీర్థయాత్ర చేశారన్నమాట ఆయన సారథ్యంలో ఎద్దులతోటి. సో ఎన్నో ఎద్దులు నరవ, మన ప్రకాశం జిల్లా నరవ, వెలుగొండ, ఇక్కడ మదమంచిపాడు ఇలా ఎన్నో కోర్టుల్లో ఆయన వ్యవహారం చేశారు. ఆయన ఎద్దులతోటి తీర్థయాత్ర చేశాడు. ఇప్పటికీ 70 ఏళ్ల వయసు దగ్గరకు వస్తున్నా కూడా ఎద్దుల్ని పెట్టి పూజిస్తున్నాడు. అదన్నీ ఆయనకి ఎంతో ప్రేమ, అభిమానం, నిద్ర పట్టదు. ఆయన రికార్డులు ఎప్పటికీ అలాగే ఉన్నాయి. చాలా చోట్ల ఆయనకు అంత అభిమానం అనమాట, అంత పిచ్చి. నడుచుకుంటూ వస్తాడు. మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేద కైనా చూసుకుంటున్నాడు. నొప్పులకి రోజు కానీ బండప్పుడు పరిగెత్తాడు. ఇప్పుడు అలాంటి వారిని చూసి మనం స్ఫూర్తి పొందాలి. అలాంటి వారిని చూసి నేటి యువతరం స్ఫూర్తి పొందాలి. అలాగే చాలా క్రమశిక్షణ ట్రైనింగ్ నిధులు డ్రైవర్ ఆయన పాలకులు చాలా అద్భుతంగా ఉంటాయి. అడుగు పక్కనే వాళ్ళ తండ్రి వెంకట సుబ్బారెడ్డి గారి మనవడు పేద వెంకటేశ్వర రెడ్డి గారు కనుక్కున్నారు. వారి చేతుల మీద ఎత్తుల ఇప్పుడు ఈ గాడిని ప్రారంభమవుతుంది.